ఫోన్ ట్యాపింగ్ అని న్యూస్ మొత్తం అదే. మీరు ఫోన్ ట్యాపింగ్ కిందికి రండి, అంటే లైక్ యూ గో టు ద డెప్త్స్ ఆఫ్ ఇట్. ఫోన్ ట్యాపింగ్ కంప్లీట్గా ఏమైందో, ఎంతమందిని చేసిండ్రో ఇల్లీగల్. ఫోన్ ట్యాపింగ్ లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అన్నప్పుడు నువ్వు మొత్తం హైటెక్ దియు, కానీ నిన్ను ప్రజలు ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రమే ఎన్నుకోలేరు. ఎందుకంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఒక సగటు పౌరునికి, ప్రజలకు అనవసరం. సరే, ఇక్కడ క్రైమ్ జరిగింది, ఇన్వెస్టిగేట్ చేయాలి, దీని లోతుకెళ్ళాలి, రైట్ ఆఫ్ ప్రైవసీ ఇట్స్ అ వైలేషన్ అనేది ఎస్, ఇట్స్ ఎవ్రీవన్స్ రైట్ టు నో. కానీ నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నావో అది నువ్వు చెప్పాలా. ఇప్పుడు మళ్ళా అరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు మొత్తము దొబ్బి తిన్నారు, ఇక మాకు ఇచ్చేటానికి లేకపోతే తినటానికి ఏం లేదని మాత్రం అనకండి. ఎందుకంటే మీరు ఇదంతా తెలిసి ప్రజలను మోసం చేసి అభ్యపెట్టి గెలిచి వచ్చిండ్రు కాబట్టి మీ సావు మీరు సావాలా, మీరు చెప్పిన వాగ్దానాలు పూర్తి చెయ్యాలా. ఇప్పుడు వీళ్ళని జైలు వేస్తాము, వాళ్ళని జైలు వేస్తాము, జైలు ఉన్నోళ్ళు ఎట్లయినా జైల్లోనే ఉన్నారు. వాళ్ళు ట్రయల్ ఫేస్ చేస్తారా, ప్రీ ట్రయలా, ఇంకెన్ని రోజులు జైలు ఉంటారు, బెయిల్ వస్తాయా రావా, వీటి గురించి మీరు మాట్లాడకండి. ఎందుకంటే లీగల్ ప్రొసీజర్ ప్రాసెస్ మన్ను మశానం మీకు రాదు, మీకు తెలియకుంటేనే ఇష్టం వచ్చినట్టు వాగుతారు. అది జరిగేదేదో చట్టాలు, కోర్టు అదంతా చూసుకుంటుంది. మీరేం చేస్తుండ్రో తెలంగాణ ప్రజలకు అది మీరు చూపెట్టాల. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒకటే నేర్చుకుండు అండ్ వీళ్ళకు ఒకటే బోధన చెప్పిండ్రు, లెట్స్ ఫాలో అ హిందూ ఎక్స్క్లూజనరీ పాలసీ. అండ్ ఇది ఆ మేనిఫెస్టో నుంచే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఫారెన్ పాలసీ మార్చేస్తాము, ఎవరితోనో దోస్తానా అయిపోతాము, ఏమో చేసేస్తాము అని అంటే అందరినీ రమ్మనుండ్రి కదా. ఇక భారతదేశమే ఉండదు, ఉన్నోని లేనోని, ఇక్కడున్నోని అక్కడున్నోని అందరినీ రమ్మనుండ్రి. ఫారెన్ పాలసీ మార్చేసేయండి, హిందూ ఎక్స్క్లూజనరీ పాలసీ. ఎందుకంటే ఇక్కడ హిందువులకు ఒక దేశము, ముస్లింలకు ఒక దేశము, లేకపోతే రాష్ట్రం అన్నట్టు లేదు. అందరము ఒకటే దేశంలో ఉండాలా, ఈ దేశాన్ని కాపాడుకోవాలా. సో ఈ హిందూ ఎక్స్క్లూజనరీ పాలసీ అంటే హిందువులను పక్కకు పెట్టేసి మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏమైతే ఆడుతున్నారో అది మిమ్మల్ని ఎంత దూరం వరకు తీసుకుపోతుందో మీకు జూన్లో ఎట్లయినా తెలుస్తుంది. రిపోర్ట్ కార్డ్ అంత దూరం ఏం లేదు. కానీ అప్పటి వరకన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో పని చేయండి. ఎందుకంటే మీ రాష్ట్రం పని జూన్తో అయిపోదు, మీ పని ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి. అండ్ 5 ఏళ్ళు సక్రమంగా ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి.